'బరాబర్ ప్రేమిస్తా' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమాలో కనిపించిన లైన్ అయితే కొత్తగా ఏం లేదు. ఇప్పటికే మనం చాలా సార్లు చూసినట్టుగానే ఉంటది. ఒక ఊర్లో 2 కులాల వాళ్ళుంటారు. ఒకరంటే ఒకరికి పడదు. అలా వేరు వేరు కులాల్లో ఉన్న హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అన్నట్టుగా సినిమా ఉంటది. ఇంక సినిమాలో తీసుకున్నదే చాలా రొటీన్ లైను. ఇంకా ఆ లైన్‌లో ఉన్న ఊరి గొడవలను గాని, వీళ్ళ మధ్య ఉన్న లవ్‌ని గాని, వాళ్ళ ఎమోషన్స్‌ని గాని, హైలైట్ చేయడానికి గాని, కనెక్ట్ అయ్యేలా చూపించడానికి గాని అస్సలు ట్రై చేయలేదు. హీరో, హీరోయిన్‌లు వేరే వేరే కులాల్లో ఉండి గొడవలు పడుతున్నట్టుగా 2 సీన్స్ చూపిచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి పడిపోయినట్టు ఓ సీన్ చూపిచ్చారు. ఆ తర్వాత హీరో కూడా హీరోయిన్‌కి పడిపోయినట్టు ఇంకో సీన్ చూపిచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారు అన్నట్టుగా 2 సీన్స్ చూపిచ్చారు. ఆ తర్వాత సడెన్‌గా వీళ్ళిద్దరూ లేచిపోయినట్టుగా ఇంకో సీన్ చూపిచ్చారు. ఈ సీన్స్ అన్నీ కూడా ఒక ఫ్లోలో వస్తున్నట్టు ఎక్కడా ఉండదు. ఓ సీన్ తర్వాత ఓ సీన్ వచ్చేస్తదన్నట్టుగా ఉంటది. అసలు హీరో, హీరోయిన్‌లకి ఒకరంటే ఒకరు పడినప్పుడు వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి సడెన్‌గా లవ్ ఎలా వచ్చేసిందనే విషయం అర్థం కాదు. మళ్ళీ సడెన్‌గా లేచిపోవాలి అనేంత సిట్యుయేషన్ ఎందుకొచ్చిందో అర్థం కాదు. సడెన్‌గా లేచిపోతారు. సినిమాలో ఇంటర్వల్ టైమ్‌లో చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు. అదైతే కొంచెం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో చిన్న ప్లాన్ ఒకటేస్తారు. ఆ ప్లాన్ ఒకటి కొంచెం బా అనిపించింది. కానీ తర్వాత వచ్చే ఏం సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఒక ప్లాన్ వేశారంటే మెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్‌లో కొంచెం కొంచెంగా మార్పు వస్తూ వెళ్ళాలి. కానీ ఈ సినిమాలో ఏదో ప్లానేస్తే అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళందరూ మనం మనం పరంపరమని కలిసిపోతారు. అదైతే అస్సలు కన్విన్సింగ్ అనిపించలేదు. ఇంక అందరూ కలిసిపోయాక కూడా అదే పాయింట్‌ని పట్టుకొని చాలా సేపు లాగారు. ఆ సీన్స్ అన్ని చూడడానికి చాలా కష్టంగా అనిపించింది. ఇంక అలా లాక్కెళ్ళిన తర్వాత సినిమాకి ఏదో రకంగా ఎండింగ్ ఇచ్చేస్తున్నారులే అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ సినిమా రన్ టైమ్ చూస్తే ఇంకా 15 నిమిషాలు ఉంది. ఆ 15 నిమిషాల్లో ఏదైతే సినిమాని సడెన్‌గా అటు ఇటు తిప్పి ఒక విలన్ క్యారెక్టర్‌ని కూడా క్రియేట్ చేశారక్కడ. అవన్నీ చూస్తున్నప్పుడైతే ఏదో లెంత్ కోసం ఇరికించినట్టు అనిపించింది కానీ, ఫ్లోలో వచ్చినట్టు అనిపించలేదు. ఇంక ఎండింగ్ కూడా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని సడెన్‌గా ఓ సీన్ క్రియేట్ చేసి పెట్టేసినట్టు అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ బానే చేశారు. కానీ, హీరోయిన్ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్ అసలు సెట్ అవ్వలేదనిపించింది. ఆవిడ చూడడానికి సాఫ్ట్‌గా చిన్నపిల్లలా కనిపిస్తుంటే, ఆవిడ క్యారెక్టర్ మాత్రం కొంచెం రఫ్‌గా ఉన్నట్టు చూపించారు. అదైతే అసలు సెట్ అవ్వనట్టు అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో చాలా రొటీన్ లైన్ తీసుకొని, దాన్ని సీన్ టు సీన్ రాసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. దానివల్ల ఏ క్యారెక్టరైజేషనో క్లారిటీగా ఉన్నట్టు కానీ, వాళ్ళ మధ్య ఉన్న లవ్వు, ఎమోషన్స్, గొడవలు హైలైట్ అయినట్టు గాని ఎక్కడ అనిపించదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.